ఈ వోక్స్ వ్యాగన్ ఎంఈఓ కస్టమర్ వచ్చేసి గుంటూరు నుంచి అయితే ఈ వెహికల్ తీసుకొచ్చారండి. పెట్రోల్ వెహికల్. దీనికి ఏంటంటే కార్బన్ క్లీన్ కూడా చేయమన్నారు. అలానే మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారంట. అలా ఇంజన్ ఆయిల్ సర్వీస్ కూడా చేయండి సార్ అన్నారు. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,41,753 కిలోమీటర్స్ తిరిగి ఉందండి. ఈయన గారి వెహికల్ వచ్చేసి టైం టు టైం అనేది ఇంజన్ ఆయిల్ సర్వీస్ అనేది టైం టు టైం అనేది చేపిస్తారంటండి. ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్లో సార్ పికప్ ఏం తగ్గిందా అంటే తగ్గిందన్నారు. అలానే మీకు ఏమన్నా ఇంజన్లో సౌండ్స్ అని వస్తున్నాయంటే లైట్గా వస్తున్నాయి అన్నారు. ఇంకోటి మైలేజ్ డ్రాప్ అయిందంటే మైలేజ్ కూడా డ్రాప్ అయిందని అన్నారు. ఇక అట్లయితే మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం సార్ అని థ్రోటల్ ఒకసారి క్లీన్ చేద్దామని థ్రోటల్ మీరు గమనించినట్టయితే చూడండి, థ్రోటల్స్కి చాలా బ్లాకిష్గా పట్టింది కార్బన్. అంటే దాన్ని ఒక కార్బన్ అంటే ఆ కార్బన్ అండి చాలా ప్లేట్ మొత్తం బ్లాక్గా ఉంది చూశారు కదా. దీనికైతే మనం ఈ విధంగా ప్రాసెస్ చేసి థ్రోటల్ కూడా క్లీన్ చేస్తాం. అంటే పికప్ దానికి ఇన్స్టాంట్గా దానికి మన ఆఫ్టర్ సర్వీస్లో చాలా రిజల్ట్ అయితే ఉంటుంది. మన సర్వీస్లో ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ ఫ్రెష్ అయితే యాడ్ చేస్తాం. యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ ఆడిచ్చి మరి దాన్ని ఇంజిన్ ఆయిల్ మొత్తం లోపల డిగ్రేజ్ చేస్తుంది అనమాట. చేసి మనకి బ్లాక్గా ఇంత ఆయిల్ మొత్తం దానికి సంపులో కూడా లాక్కొచ్చి మడ్డిదంతా క్లీన్ చేసిద్దండి. ఇక ఆఫ్టర్ దట్ మన దగ్గర ఉన్న ప్రీమియం ఇంజిన్ ఆయిల్ అయితే మనం వాడతాం దానికి వోక్స్ వ్యాగన్కి. ఇది వేసిన తర్వాత ట్రీట్మెంట్ ఆయిల్ కూడా యాడ్ చేస్తాం. అండ్ లాస్ట్గా థ్రోటల్ కూడా చెక్ చేసి దానికి టానిక్ అయితే ఇచ్చేస్తామండి. ఇంకా వెహికల్ అనేది పెర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది.